నమస్తే. వెల్కమ్ టు స్టూడియో తెలుగు. గర్భవతులకు రక్తపు పోటు ఎక్కువైతే అది బిడ్డకు ప్రమాదం అవుతుంది. మరీ ఎక్కువై ఇతర దుర్లక్షణాలు కూడా తోడైతే తల్లికి కూడా మంచిది కాదు. గర్భం పోవడానికి అధిక రక్తపోటే కారణం కావచ్చు. మామూలుగా గర్భవతికి బీపీ 110/70 నుండి 120/80 వరకు ఉంటుంది. ఆ పైబడితే ముఖ్యంగా 120 ఉండాల్సినది 140కి పెరగడం కానీ, 80 ఉండాల్సినది 90 దాటినా కానీ అది బిడ్డకు తల్లికి విషమ పరిస్థితి అని చెప్పుకోవాలి. బీపీ పెరగడంతో పాటు వంటికి నీరు పట్టడం, మూత్రములో తెలుపుపోవటం కూడా జరిగి ఉంటాయి. దీన్నే టాక్సిమియా అంటారు. బిడ్డకు మావి ద్వారా అందవలసిన రక్త సరఫరా తగ్గిపోయి ఆ మేరకు తల్లి రక్తపు పోటీ పెరుగుతుంది. బిడ్డకి రక్తం సరఫరా తగ్గిపోవటం వల్ల దానికి ఆక్సిజన్ లోపం ఏర్పడుతుంది. బిడ్డ విసర్జించే మలినాలు బయటికి పోవడం తగ్గిపోతాయి. బిడ్డకు హాని కలగడానికి కారణం ఇదే. ఇంతకీ ఈ లోపం రావడానికి మూల కారణం ఏమిటో ఇద్దంగా తెలియదు. గర్భవతి అయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. నెంబర్ 1, టాక్సిమియాకి మొదటి లక్షణం కాళ్ళలో నీరు చేరటం. కనుక కాళ్ళలో నీరు చేరటం మొదలైతే ఆమెను పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. తెల్లవారేసరికి వాపులు తగ్గిపోతాయి. తగ్గకపోతే ఇది టాక్సిమియా వల్ల కలిగిందనుకోవచ్చు. 7వ నెల దాకా నెల బీపీ చెక్ చేయించాలి. బీపీ పెరగటం మొదలు పెట్టగానే బెడ్ రెస్ట్ తీసుకోవాలి. గర్భిణీ స్త్రీల బీపీ మందులకు అంతగా తగ్గదు. 7వ నెల దాటినప్పటి నుంచి 15 రోజులకు ఒకసారి, అవసరమైతే ఇంకా తక్కువ వ్యవధిలోనూ బీపీ చెక్ చేయించుకోవాలి. నెల కానీ, అవసరాన్ని బట్టి కానీ, ఇంకా తక్కువ వ్యవధిలో కానీ మూత్ర పరీక్ష చేయించుకుంటూ మూత్రంలో ప్రోటీన్ ఎంత పోతున్నది నిర్ధారింప చేయాలి. టాక్సిమియా ఏ స్థాయిలో ఉన్నదో ఈ 3 పరీక్షలు చెబుతాయి. బెడ్ రెస్ట్ విషయంలో అశ్రద్ధ చేయకూడదు. రక్తలేమి కలగకుండా ఐరన్ టానిక్లు తీసుకోవాలి. బి కాంప్లెక్స్ మాత్రలు తీసుకుంటే టాక్సిమియా ప్రభావం తక్కువగా ఉంటాయట. బీపీ ఎక్కువగా ఉంటే హాస్పిటల్లో చేరిపోవాలి. నెలలు తక్కువ బిడ్డలు పుట్టే అవకాశం ఉంటుంది కనుక ఆ రకం బిడ్డల్ని సాకటానికి ఇంక్యుబేటర్ సదుపాయం ఉన్న ఆసుపత్రుల్లో చేరటం మంచిది. 9 నెలల గర్భాన్ని దక్కించుకొని గర్భశోకాన్ని తప్పించుకోవడానికి ఈ మాత్రం శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇంకా మంచి వీడియోలు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.